ఫస్ట్ వ్లాగ్ ఇది. ఈరోజైతే మేమంతా మాట్లాడుకొని ఈ చలికైతే మామూలుగా లేదు, ప్యాక్ అయిపోతాయి. లోపలికి దిగిన తర్వాత సాయిరామ్ ఇక్కడ షార్ట్లు అడిగితే వీడు ఒక్కొక్కరు స్మాల్ లార్జ్ ఉంటే ఈయన ఎక్సెల్ ఇచ్చాడు, వేసుకుంటే జారిపోయేలా. ఈ వ్లాగ్ లో అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నాడు. అతను మా దాంట్లో మా బ్యాచ్ లో చాలా స్పెషల్. హలో మా వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్, ఫస్ట్ వ్లాగ్ ఇది. ఈరోజైతే మేమంతా మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాము. సో ఈరోజైతే స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం. చూద్దాము ఎలా ఉంటుందో ఏమవుతుందో ఈ చలిలో. అది కూడా ప్లాన్ అయితే వీడిది. చూడాలి ఎలా ఉంటుందో. ఈ చలికైతే మామూలుగా లేదు, ప్యాక్ అయిపోతాయి. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తా, చూడండి. రైల్వే గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడే గేట్ వేసేసారు, వెయిట్ అయితే చేస్తున్నాం. మా నెల్లూరులో బ్రిడ్జెస్ అయితే మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఈ రైల్వే క్రాసింగ్స్ ఇవన్నీ ఇక్కడ చాలా ట్రాఫిక్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది కూడా. సో దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ దట్టు ఇంకొక 10 daysలో ఓపెన్ చేస్తారు అంటున్నారు. ఆ 10 daysలో కనుక ఓపెన్ చేస్తే మాత్రం చాలా ఫ్రీ అయిపోతుంది ట్రాఫిక్. ఇక్కడైతే చూడాలి, ఇక్కడైతే టెంపరేచర్ కంట్రోల్స్ అయితే మేబీ ఉండకపోవచ్చు. స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము. అదిగో అక్కడ ఉంది స్విమ్మింగ్ పూల్. కుడికాలు దాంట్లో పెట్టమ్మా. ఇదైతే కాలు క్లీన్ చేసుకునే దానికి వాటర్. ఏ వాటర్ మీరైతే చెప్పండి, నాకు తెలీదు. పొటాషియం పర్మాంగనేట్ అంట. ఇదిగో స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ షార్ట్లు అడిగితే వీడు ఒక్కొక్కరు స్మాల్ లార్జ్ ఉంటే ఈయన ఎక్సెల్ ఇచ్చాడు, వేసుకుంటే జారిపోయేలా. నేనైతే రెడీ అయిపోయా స్విమ్మింగ్కి. ఇదిగో ఇంకా కాలేదు, 1 hourలో 20 minutes అయితే వేస్ట్ చేశారు. వాడైతే ఇక్కడ వెళ్తున్నాడు. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే చూసుకుంటే ఇక్కడ 5 feet, 5.5, 6 అండ్ మిడిల్లో అయితే 7 అండ్ 7. దాని తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది 6, 5.5, 5 ఇవ్వండి. సో ఈ మిడిల్లో అయితే డెప్త్ అయితే ఎక్కువ ఉంటుంది. స్విమ్మింగ్ రాని వాళ్ళు అయితే మొత్తానికైతే ఈత రాని వాళ్ళు ఈతకొచ్చారు. వీడి సంతు. సో వీడియో స్టార్టింగ్ లో అయితే వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూడండి. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. ఇప్పుడైతే ఇలా వచ్చాం. సో చూద్దాం. స్విమ్మింగ్ అయితే నాకు కూడా అంత రాదు, కొంచెం అయితే వచ్చు. నేను నేర్చుకుంటున్నా. ఈ వ్లాగ్లో అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నాడు. అతను మా దాంట్లో మా బ్యాచ్లో చాలా స్పెషల్. చూపిస్తా వాడెవడో. క్యామియో
ఆ క్యామియో పర్సన్ని చూపిస్తా. ఇందాకైతే ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను చెప్పాను కదా, అది ఎవరో కాదు, సో మా వాళ్ళు అయితే అందరూ అక్కడ ఉన్నారు, ఏదో ట్రై చేస్తున్నారు స్విమ్మింగ్ నేర్చుకునే దానికి, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో చూస్తే స్విమ్మింగ్ పూల్ మొత్తం ఖాళీగా ఉంది, మొత్తం అక్కడక్కడ ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు అంతే. సో చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ ఇంత స్విమ్మింగ్ పూల్కి వచ్చి ఇలా స్విమ్ చేయడం చాలా రోజులు అయింది కూడా. ఎంటీ స్విమ్మింగ్ పూల్ చేస్తున్నావుగా, కానీ కానీ రా ఒరే నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. ఎందుకు రావరా బిల్డప్లు? దూకు ఇంతసేపు అరే అరే నువ్వెంత బిల్డప్ ఇచ్చింది అడ్డ తోకడానికి. చలో బ్రో, కమాన్, యూ కెన్ డూ ఇట్. ఇందాకట్లా కాకుండా మావాడు ఇందాక డైవ్ చేశాడు, మామూలుగా లేదు. ఆ దెబ్బతో చూడండి ఇది గట్టి అయిపోయిందో, బాడీ అంతా ఎర్రగా అయిపోయింది. మామూలుగా డైవ్ చేయలేదు అసలు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఓ అట్లా కానీ చలో రెడీ. వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకుంటే అక్కడ ఏదో అయింది. ఆవిడైతే ట్రై చేయబోతున్నాడు చూడండి. చలో బాయ్, కమాన్ డూ ఇట్, డైవ్. దూకు. ఇదిగో మీ అసలు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడు అది దూకుడు ఏంట్రా అలా? మా వాళ్ళు అయితే ఇప్పుడు దేవరాజు వాళ్ళ చుట్టమల్లే సాంగ్ వేస్తారంట చూడండి. చలోరా
కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఎవరు, హీరోయిన్ ఎవరా? ఎన్టీఆర్ మరన్న టైగర్ వర్సెస్ షార్క్. టైగర్ వర్సెస్ షార్క్. చలో కమోన్. వేవ్ రావాలా, వేవ్ లాగా. నేను ఎన్టీఆర్ ఇప్పుడు. ఓకే కాదు, ఇట్లా చెయ్యొచ్చి ఇట్లా రావాలా. ఓకే ఇట్లా వచ్చి ఓకే 1 2 చుట్టేస్తాంది చుట్టమల్లా అంటే ఏం చుట్టుకుంటారో అర్థం కావట్లేదు. సో ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ, అది కూడా చూద్దాం. వచ్చండి. మొత్తానికి చాలా ఫన్ అయితే చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. ఇదిగో వీడు బుద్ధిమంతులాగా బొట్టు పెట్టుకుంటున్నాడంట. ఇది స్విమ్మింగ్ పూల్కి కూడా బొట్టు తెచ్చుకుంటున్నాడు. ఈయనే చూస్తున్నాను నేను. సాంప్రదాయని సుప్పిని ప్రదాయిని సుప్పిని సుఖపూసని. ఇలా ఉంది మావాడు, చాలా బుద్ధిమంతుడు అసలు. ఈ రోజైతే మొత్తం అయితే ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం మేము. ఇప్పుడైతే స్విమ్మింగ్ తో అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ ఉంది, ఇంకో 4 hours మోస్ట్ ప్రొడక్టివ్ గా ఎలా ఎంజాయ్ చేయాలో చూపిస్తాం. చెప్పరా. ఇంకా 4 hours మిగిలింది మా హాఫ్ డే రొటీన్ లో. రొటీన్ అయితే కాదు, ఈరోజు అద్భుతం, బీభత్సం. అది చూస్తారు, చూడండి, ఉండండి. చాలా రోజులు అయితే అందరూ ఎలివేషన్ ఇస్తున్నారు కానీ ఆడే ఉండదు. మేము ఎక్స్పెక్ట్ చేయకండి. సో చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ అయితే ఇంకొకటి ఉంది, అదేంటో నెక్స్ట్ అప్కమింగ్ చూపిస్తా. వెయిట్ ఫర్ ఇట్, ఓకేనా? సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ తుమ్ములు స్టార్ట్ అయిపోయినాయి బ్రో. వద్దు అంటే 5:30 స్విమ్మింగ్ పూల్కి పట్టుకొచ్చారు. ఇట్స్ ఓకే, ఏం కాదు. చాలా రోజుల తర్వాత ఒకసారికే కదా. దట్స్ ఫైన్. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఇదిగో